అందరికీ వందనములు. మరొకసారి ప్రభువు తన కృపను బట్టి మనము నేటి దినం ఆరాధన చేసుకోవటానికి, వాక్యంలోని కొన్ని మర్మములు తెలుసుకోవడానికి ప్రభు చూపిన కృప కొరకే వందనములు. ప్రారంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మీ యొక్క త్యాగాన్ని మేము మరవలేము. మీరు మాకు తోడుగా ఉంటున్నప్పటికీ కూడా ప్రభువా, మేము ఏ తోడు లేనట్లుగా మేము జీవిస్తూ ఉంటుంటాము. కనుక ప్రభువా, మమ్మల్ని దయతో క్షమించి మీ యొక్క సహాయములో, మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క మమకారములలో ఎల్లప్పుడూ ప్రభువా మేము ఎదిగే కృప చూపమని, మరొకసారి వాక్యం ద్వారా మమ్మల్ని మనం పరీక్షించుకొని కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక పాట పాడి ప్రభువుని స్తుతించి తర్వాత వాక్యం విందాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెను, ఏదెనులో ఆదాముతో నుండెను, హానుకు తోడ నేగెను, దీర్ఘదర్శకులతో నుండెను, దీర్ఘదర్శకులతో నుండెను. ధన్యులు దేవుని గలవారు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దైవాజ్ఞను శిరసావహించి, దైవాజ్ఞను శిరసావహించి, దివ్యముగాన అబ్రాహాము కన్నా కుమారుని ఖండించుటకు, కన్నా కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తినాయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ,
పడినప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. తోడుగనున్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలోనున్నప్పుడు, అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడినప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. తోడుగనున్నాడు. ఇంతవరకు పాట ద్వారా దేవుడిని మహిమపరిచి ఉంటున్నాము. పాటలోని మర్మములను కూడా మనం తెలుసుకొని ఉంటున్నాము కనుక ప్రియులారా, ప్రత్యేకంగా మానవులు అంటే మానవుడి యొక్క తలంపులు ఎన్నో రకాలుగా ఉంటుంటాయి. ఏదో ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన కొన్ని నిమిషముల తర్వాత ఉండకపోవచ్చు. మానవుడిలో మనందరం కూడా అంటే బైబిల్ ఆధారంగా ఆదికాండము 1:26 ప్రకారముగా దేవుడి పోలికలో చేయబడినటువంటి వ్యక్తులం. చూడండి, నేను దాన్ని ఎలా తీసుకుంటున్నానన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. దేవుడి పోలికలో చేయబడినటువంటి వ్యక్తులము అని అంటే దేవుని తిరిగి అంటే శారీరకంలో ఉన్నప్పటికీ శారీరకమైనటువంటి రూపం గురించి కాదు బైబిల్ మాట్లాడుతున్నది. దేవుడికి కలిగినటువంటి ప్రేమ స్వరూపము, దేవుడికి కలిగినటువంటి ఆలోచన విధానము, దేవుడికి కలిగినటువంటి నిర్ణయముల విషయంలో కూడా మనమందరము ఆయన పోలికలో చేయబడ్డాము. శరీరంతో ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతాము, తిరిగి ఈ యొక్క ఆత్మ దేవునికి సన్నిధికి చేరుతుందన్న విశ్వాసం మనది. కాబట్టి దేవుడితో కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని, సన్నిధిని యేసు ప్రభువు ద్వారా శిలువ మరణం ద్వారా తిరిగి ఆ యొక్క తండ్రి అయిన దేవుడితో మనం కలుపుతూ ఉంటున్నాడు. అయినను శరీరంతో ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మానవులలో ఉండే తలంపులు అంటే తలంపులు ఈ పర్టికులర్ ఈ రకంగానే ఉండాలని కాదు, వేరు వేరు రకాలుగా తలంపులలో ఉంటుంటాయి. పిల్లలకు ఒక రకమైనటువంటి ఆలోచనలు, పెద్దవాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచనలు, మరీ వృద్ధులకి వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉంటుంటాయి. ఈ ఆలోచనలు ఏ విధంగా ఉన్నప్పటికీ కీర్తన 32:8 ప్రకారం కనుక ఆయన నిన్ను నడిపిస్తాడు, నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చెప్తాడని అనుకుంటున్నప్పుడు అసలు నేను దేవుడితో గనుక సహవాసం కలిగి ఉంటున్నట్లయితే నా తలంపులు కూడా దైవానుసారమైనటువంటివి అంటే క్షేమకరమైనటువంటివి నేను పొందుకుంటాను. కానీ మానవుడి యొక్క తలంపులో నేను దేవుడికి అనుగుణంగా ఉంటున్నప్పుడు దేవుడి విరోధి అయిన అపవాది నా తలంపులలో చెడు బీజం నాటే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఏంటంటే నేను ఎంత ఆనందంగా ఉన్న, ఎంత సుఖంగా ఉన్నప్పటికీ నాకు ఏదో కొదవగా ఉన్నట్టు, అసలు నేను ఎందుకు బ్రతికి వేస్ట్ అనే తలంపులను నాలో పుట్టింపజేస్తూ ఉంటుంటాడు. చూడండి, అపవాది నన్ను బలవంతంగా నా చేత ఏ పని నా చెయ్యిలాగి ఇలా చేయడు. కానీ వాడు నా మదిలో, నా ఆలోచనలో కొంచెం తేడా పుట్టిస్తూ ఉంటుంటాడు. వాడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే నా ఆలోచనకు ట్రిగ్గర్స్ అందిస్తూ ఉంటుంటాడు. నేను మంచి గురించి ఆలోచిస్తూ ఉంటుంటాను, నా ఉన్నదానిలో తృప్తికరంగా నేనుంటాను, నా జీవితం ఆనందదాయకంగా ఉంది అని నేను అనుకుంటాను. వీటికన్నిటికీ కూడా వాడు విరుద్ధంగానే మాట్లాడతాడు అంటే నా అంతరంగంలో కొన్ని ఆలోచనలు. దీని గురించినటువంటి వివరణ ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలోనే సర్పము యుక్తి గలది అది ఉండిన అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే అంతే, చిన్న అనుమాన బీజం అన్నది ఒకటి నాటుతాడు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును పట్టి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానము దేవుడు నాకు ఇచ్చాడు. కానీ
నా స్వార్థంతో దేవుడిచ్చినటువంటి ఆ తలంపును కాకుండా దేవుడి విరోధి అయినటువంటి అపవాది చేసేటటువంటి తలంపును నేను ఎక్కువగా స్వీకరించే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదే ఆ విధంగానే బైబిల్లో అంటే బైబిల్ నేను సరిగా అర్థం చేసుకోకుండా, ఆధ్యాత్మిక జీవితం గురించి నేను అర్థం చేసుకోకుండా శరీరేచ్ఛలు, శారీర సుఖము, ఒక హోదా గురించి నేను ఆలోచించి నేను అనుకున్నది పొందుకోనప్పుడు అసలు నేను ఎందుకు బ్రతికి వేస్ట్ అనే ఆలోచన నాలో కలగవచ్చు. అదే రకంగా ఆలోచన కలిగి చూడండి, ఆలోచన వచ్చింది కానీ దానిని నేను మళ్ళీ ఆలోచించాలి, అసలు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని. అక్కడ నేను ఆలోచించటం, వచ్చిన ఆలోచనను మరీ నెగటివ్గా ఆలోచించి దానిని నేను అమలు చేయటం తప్పు. దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి రూపాంతరం చెందాలి. నేను నా ఆలోచన విధానాన్ని మార్చాలి. సో ఉదాహరణకి బైబిల్లో కూడా కొన్ని సంఘటనలు చూద్దామని అండి. అందరికీ చాలా సుపరిచితమైన ఏమండి వాగ్దాన పుత్రుడు సంసోను. ఇతను ఆయనకు దేవుడు బలం ఇచ్చాడు. ఆయన బలం ఎక్కడ పెట్టినాడంటే తన తల వెంట్రుకలలో పెట్టినాడు. తల్లిదండ్రుల కంటే మనోహకు అతనికి భార్యకు చెప్పటం జరిగింది. ఏమని? ఆయన తల వెంట్రుకలను తీసివేయకూడదు. ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. సో ఇతను తండ్రి తల్లి చక్కగానే పెంచారు అతన్ని. పెద్దవాడైనాడంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆయనకిచ్చినటువంటి సూచనలను పాటించి తల వెంట్రుకలు తీయలేదు. కానీ ఇతడు పెద్దవాడైనప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి, న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో ఉంటుంది, దెలీలా అనబడిన స్త్రీని మోహింపగా. చూడండి, ఇక్కడ దేవుని వాగ్దాన పుత్రుడు. వాక్యం వింటున్న వాళ్ళు ఆలోచించండి. నీవు నేను కూడా ఏదో ఒక రకంగా అంటే ఒక ఉద్దేశంతో ఈ లోకంలో ఒక తల్లి గర్భమున తల్లి గర్భం ద్వారా అంటే తల్లి గర్భం ద్వారా తండ్రి తల్లి యొక్క సహవాసం ద్వారా దేవుడు ఈ లోకంలో నీకు నాకు జన్మనిచ్చినాడు. కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోకుండా, అది సంసోను ఎందుకు పుట్టబడినాడు? ఇశ్రాయేలీయులను కొంచెం బానిసత్వంలో తీసుకురావటం కొరకు. అంటే యేసు ప్రభుకు ఇవ్వబడినటువంటి ప్రవచనం వేరు, సంసోనుకి ఇవ్వబడినటువంటి ప్రవచనం వేరు. ఇక్కడ ఈ సంసోను దేంట్లో అంటే బలాఢ్యుడే వెంట్రుకలు ఉన్నంత వరకు. అయితే ఆ యొక్క దెలీలా వ్యామోహంలో పడిపోయినప్పుడు అతనిని 16వ అధ్యాయం 16వ వచనం న్యాయాధిపతుల్లో, ఆమె అనుదినము అతని మాటల చేత తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అదేంటి అంటే ఏంటి? ఇతను మంచి బలము కలిగినటువంటి వ్యక్తి, ఎంతోమందిని గాడిద దవడతో చంపినటువంటి వ్యక్తి అండి. కేవలం స్త్రీ మాటల చేతనే చనిపోవాలనుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ ఆలోచన అతనికి రావటానికి అంటే దెలీలా మాట్లాడినందుకు ఈయన చనిపోవాలనుకుంటున్నాడు. కానీ ఇతను కూడా ఒకవేళ అసలు దేవుడు అతను ఎందుకు పుట్టించినాడని దేవుడిని పైన భారం వేయలేదు. భారం వేయకుండా అటు దెలీలాను విడిచిపెట్టుకోలేకపోయినాడు. అంటే నేను కావాలనుకున్నది పొందాలన్న ఉద్దేశంతో ఆ రహస్యాన్ని దెలీలాకు చెప్తాడు, చనిపోవాలనుకుని. ఒకవేళ ఇతనే గనుక దెలీలా కాకుండా నా యొక్క క్షేమం కోరటం లేదు కదా అని అతను ఆలోచించుకున్నట్లయితే తన ప్రాణాన్ని కోల్పోయి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ చనిపోయినట్టుగానే, అంటే చంపబడతాడంటే కళ్ళు పీకించబడతాయి కదా. కానీ ప్రియులారా, ఇక్కడ అతను అసలు చావటం మేలని ఎందుకు అనుకున్నాడండి అంటే దేవుడు నాకు తోడుగానున్నాడు, దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని అతను మర్చిపోవటం జరిగింది. పైగా తను కావాలనుకుంటున్నటువంటి దెలీలా కొరకే ఆ యొక్క వెంట్రుకలలో బలం ఉంటుందని చెప్పినాడు. ప్రియులారా, ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఒకటి, మనిషిలో స్వార్థం అన్నది ఉంటుంది. నేను ఇది పొందుకోవాలి లేదా నేను ఇలా ఉండాలి. అది నేను అలా ఉండనప్పుడు ఏదో అంటే అసలు నా జీవితం వేస్ట్ అని అనుకుంటున్నాం. లేదండి, వీళ్ళ కొరకే యెషయా ప్రవక్త 41:10 అంటాడు, భయపడకండి, నేను నీకు తోడుగానున్నాను. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలలో ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చిన భయపడకు, అప్పుడు నేను దేవుడి వైపుకు మొగ్గు చూపటానికి బదులుగా
ఈ కొరత వైపుకు నేను ఎక్కువ మొగ్గ చూపినప్పుడు అవన్నీ మాటలేనండి, నా కష్టాలలో ఎవరున్నారండి అని తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మనుషులను తప్పుడు త్రోవ పట్టిస్తుంది. ఎందుకంటే విచక్షణ జ్ఞానము, సమయస్ఫూర్తి ఇవి కొంచెం ఆ టైంలో, అందుకనే బాధలలో ఉన్నప్పుడు నేను తీసుకునే నిర్ణయం అసలు నిర్ణయాలు తీసుకోకూడదు. బాధలలో ఉన్నప్పుడు ఏమంటానంటే కొన్ని డిసిజన్స్ తీసేసుకుంటూ ఉంటుంటారు కదండి. నేను ఇది చేసిన నేను ఎలా చేయను, ఇలా చేసినందుకు కొంచెం బాధలో ఉన్నప్పుడు కొంత సమయం తీసుకొని దైవ ఆజ్ఞలపైన, దైవ వాక్యం పైన కనుక ఆధారపడి ఉన్నట్టయితే ఇటువంటి ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఉండవండి. ప్రాణాలను కోల్పోయే దేవుడు నమ్మదగిన వాడు, నేను భయపడవలసిన అవసరం లేదు. ఉదాహరణకి అప్పులు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా, ఇప్పుడు ఇతని సంసోనుకు కారణం దెలీలా అని అనుకుందాం, కానీ దెలీలాకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇతనే. సరే, అలాగే నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి, ఆ పరిస్థితుల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అదే రకంగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో కూడా ఏలియా ప్రవక్త ఇతనికి ఒక వర్తమానం అందించడం జరుగుతుంది. ఆమె ఒక స్త్రీ అతనికి ఒక వర్తమానం పంపిస్తుంది. రేపు ఈ సమయం వరకు నిన్ను అంటే చనిపోయిన వారిలో కనుక ఒక్కరిని చేయకపోతే నేను అనుకున్న పని చేస్తాను, రేపు ఈ టైంకు నిన్ను చంపేస్తాననే వర్తమానం అన్నమాట. అతను ఏమంటున్నదంటే అతను తన ప్రాణమును రక్షింపగోరి అతడు తన కొద్దిమంది సేవకులు తీసుకొని వెళ్ళిపోతాడు. 24 గంటల ప్రయాణం వెళ్ళిపోయి అక్కడ ఒక బదరి వృక్షం కింద కూర్చొని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంటాడు. ప్రభువా, నేను పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, నేను బ్రతికినంత చాలు, నా ప్రాణాన్ని నువ్వు తీసుకొని. ఇక్కడ గమనించండి, అసలు ఆయన అక్కడికి వెళ్ళింది ఎందుకండి? ప్రాణాన్ని దక్కించగోరి, తన ప్రాణమును దక్కించుకోరి అంటే నేను బ్రతకాలి, చావకూడదు. అక్కడికి వెళ్ళి దేవుడికి ఏం ప్రార్థిస్తుంటున్నాడు? నేను ఆయన ప్రాణం తీసుకో అంటే నేను చావాలని అనుకుంటున్నాను, కానీ నేను అక్కడ చావటం నాకు ఇష్టం లేదు, ఇక్కడ చావటం. అప్పుడు దేవుడి యొక్క దూతలు ప్రత్యక్షమై అతడికి వచ్చిన ఆలోచనకు అంటే చూసి 24 అవర్స్ ట్రావెల్ చేసినారు. శారీరకమైనటువంటి అలసట తీర్చుకోవటం కొరకు ముందు ఆహారం ఇచ్చి నువ్వు పండుకోమంటారు, నువ్వు నిద్ర లేచిన తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని సందర్భాలలో మన ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అసలు నాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడో ఇతరులో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నిద్రాహారాలు లేకుంటున్నప్పుడు డిసిజన్స్ ఎవరైనా తీసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు లేదా అనుభవజ్ఞులు, వయసుతో పని లేదు, అనుభవజ్ఞులు అంటుంటారు, ముందైతే రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడదాం. కానీ ఆ రెస్ట్ అన్నది అవసరం. ఈ రెస్ట్ లేకుండా ఎప్పుడూ శరీరానికి మరీ కృంగదీసుకొని మరీ గాయపరుచుకొని ఉంటున్నప్పుడు తీసుకునే నిర్ణయాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. పడుకుంటాడు లేస్తాడు, పడుకుంటాడు లేస్తాడు. అప్పుడు మనస్సు అంటే శరీరపు అలసట దొర్లిపోయి మనస్సు ప్రశాంతంగా అయినప్పుడు అతను తిరిగి చావాలనుకున్నట్లు బైబిల్లో లేదు. సో యవనస్తులేమి, పెద్దవాళ్ళేమి ఈ చనిపోవాలన్న ఆలోచనలు ఎందుకు వస్తుంటుంటాయంటే గ్రహించవలసిన విధానం ఏంటంటే, ఇక్కడ నేను అసలు ఎవరిని ఆలోచించాలి, దేవుడు నన్ను చేసిన ఉద్దేశం ఏంటి? చూడండి, నేను ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవ్వచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, పెళ్ళిళ్ళ విషయాలలో అవకతవకలు జరగవచ్చు, ఇంకేదైనా నన్ను తోబుట్టువులు పట్టించుకోకపోవచ్చు. యోసేపుని పట్టించుకోలేదు. అతను ఏమని అనుకున్నాడా అండి? అతను తిరిగి వాళ్ళకే భోజనం పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏమండి, తర్వాత ఈ రకంగానే ఈ యొక్క ఏలియా చనిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు కాపాడాడు. నేను భయపడవలసినటువంటి అవసరం లేదు. యెషయా 55:11లో వర్షమును హిమమును ఆయన భూలోకాన్ని పంపినప్పుడు వాటి క్రియలు చేసుకొని సఫలం చేస్తాయి. సిమిలర్లీ నేను ఎందుకున్నాను? దేవుడు నన్ను పెట్టిన ఉద్దేశం ఏంటి? వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోనండి. అంటే మానవుడిలో ఈ తలంపులు అసలు కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నింప చేస్తూ ఉంటుంటాయి. కనుక దేవుడున్నాడు, వెతకాలి, దాన్ని కనుక్కోవాలి. చూడండి, పాలలో నుంచి మీగడ పాలు కాచినప్పుడే వస్తుంది. ఆ మీగడను సరే వివిధ రకాలుగా వేరేవి చేసుకుంటాం. అదే మాదిరిగా మనుషులకు ఈ లోకంలో శ్రమలు తప్పవు.
కానీ శ్రమలు రాగానే దేవుడే లేడన్నట్టు నా జీవితం వేస్ట్ అనేటటువంటి ఈ తలంపులు వచ్చినొచ్చు, కానీ వాటిని అమలు చేయటం అనేది దైవ చిత్తం కాదు. అదే రకంగా ఇంకో వ్యక్తి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడండి, యూదా ఇస్కరియోతు. అంతగానం తిరిగి అంటే యేసు ప్రభువుని ప్రభువుగా చూడలేదు అతను. మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది, 26:14లో ఇతనిని నేను మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అంటాడు. అంటే ఆయన దేంతో కోల్చాడు? డబ్బుతో కోల్చాడు. ఫ్రెండ్స్, డబ్బు అశాశ్వతం. డబ్బున్నంత మాత్రంలో నాకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నేనెంత డబ్బు సంపాదిస్తున్నానన్నది ముఖ్యం కాదు, ఎంత డబ్బులో నేను ఆనందంగా ఉంటున్నానన్నది ముఖ్యం. నేను కోట్లు లక్షలు సంపాదించిన ఆనందాన్ని నేను కొనుక్కోలేను, నిద్రను కొనుక్కోలేను. పరుపు కొనగలనేమో కానీ నిద్రను కొనలేను. వస్తువులను కొనగలనేమో కానీ సంతోషాన్ని కొనలేను. ఈ రెండు నాకు ఉన్న పరిస్థితులలోనే నేను వాటిని జనరేట్ చేసుకోవాలి. లేదు అని నేను ఎప్పుడు అనుకున్నా కూడా లేదుగానే ఉంటుందండి, లేనట్టుగానే ఉంటాను. ఉంది, ఏముంది, నాకు చాలా ఉంది. ఏమీ లేదండి, ఏమీ లేదని అనుకుంటే లేకుండానే పోతూ ఉంటుంటాను. కాబట్టి ఆనందం అన్నది ఉన్న పరిస్థితులను బట్టి నేను జనరేట్ చేసుకోవాలి. సో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును డబ్బుతో కొలిచి ఇవే కనుక నాకున్నట్లయితే నేను తృప్తి పొందుకుంటాను అనుకుంటాడు. ఆ రోజులలో ఆ 30 వెండి నాణేలే. సరే, తర్వాత అదే మత్తయి 27:3లో పశ్చాత్తాపడతాడు. మంచి పని చేశాడు. కానీ పశ్చాత్తాపడిన వ్యక్తి తిరిగి యేసు ప్రభుని ఎవరికైతే అప్పచెప్పినాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నన్ను క్షమిస్తాడని. అఫ్కోర్స్ ఆ యొక్క చరిత్ర ఆ రకంగా జరగాల్సింది ఉండిందేమో, కానీ జరిగిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కానీ తను ఒక తప్పు చేశానని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి చేరి, అంటే ఈ రోజులో మనం చేయవలసినటువంటి పని, యేసు ప్రభు దగ్గరికి చేరి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. సముద్రం మీద నడిచిన దేవుడు, మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, చనిపోయిన లాజరును లేపిన దేవుడు, నీ తప్పును నా తప్పును క్షమించటానికి ఆయనకు కష్టం కాదు. ఏంటండి ఆ తప్పు? ఏమైనా అయ్యుండొచ్చు. యవన ప్రాయంలో తెలిసో తెలియకో లేదా ఇతరుల యొక్క ఫోర్సును బట్టి చేసిన తప్పులో పాపం అనొచ్చు, తప్పులు అనొచ్చు. స్నేహితుడు నిన్ను బలవంతంగా సిగరెట్ తాగమని ఉండొచ్చు, తప్పు చేయమని ఉండొచ్చు, ఆల్కహాల్ సేవించమని ఉండొచ్చు, దొంగతనం చేయమని ఉండొచ్చు. కానీ నీ అంతరంగంలో పురుషుడు నిన్ను గద్దిస్తూ ఉంటుంటాడు, నువ్వు చేసింది తప్పని. అప్పుడు నువ్వు తండ్రి అయిన దేవుడి చెంతకు నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, అటువంటి ఆలోచనల నుంచి దూరం చేస్తాడు. నాకు దేవుడున్నాడు, దేవుడు తప్పకుండా ఉన్నాడు. అంతేకాదండి, అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక జైలర్, జైలు అధికారి, ఇక్కడ వీళ్ళు అపోస్తలులు అంటే జైల్లో నుంచి దేవదూత తప్పిస్తాడు వాళ్ళని యాక్చువల్గా. అప్పుడు ఆ యొక్క గేట్ తెరవబడి ఉండుట, రాయలు దొర్లింపబడి ఉండుట చూసినప్పుడు జైలర్కు భయం అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆ భయం, భయపడి కత్తి దూసి తను చంపుకోబోతాడు. అంటే ఏంటంటే ఇంతకాలము నేను ఒక మంచి జైలర్గా ఉన్నాను, ఇక్కడ ఏంటండి తన ప్రొఫెసర్ని చక్కగా చేశాడు. పర్ఫెక్ట్ జైలర్ అండి, కడక్ జైలర్ అండి, స్ట్రిక్ట్ జైలర్ అండి, యథార్థత కలిగి వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు వీళ్ళు దొంగలు పారిపోయినారని నేను అనుకున్నాడు, పారిపోలేదు. కానీ ఆ క్షణికమైనటువంటి భయం, నిజాలు తెలుసుకోకుండా క్షణికమైనటువంటి ఆవేశం కత్తి దూసి చంపుకోబోయినప్పుడు ఆయన ఏం చేశాడండి? నో తప్పదు. అంటే ఆ క్షణికమైన ఆవేశం ఎందుకు వచ్చింది? నా గురించి ఇతరులు ఏమనుకుంటారో నేను అనుకున్నాడే, అది పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఫ్రెండ్స్, నేను భయపడవలసినటువంటిది ఏమీ లేదు. చివరిగా ఫిలిప్పు 4:13లో ఆయన ద్వారా సమస్తము సాధ్యమవుతాయి, అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ మానవ మాత్రులుగా నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఇటువంటి తలంపుల నుంచి మనం దూరంగా ఉండాలి. నేను ఎప్పుడైతే ఆయన మాటలపైన ఆధారపడి ఉంటానో దేవుడు తప్పకుండా నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. ప్రభువా యొక్క విన్నటువంటి వచనములలో ఏలియా, సంసోను,
ప్రభు వారికి వచ్చినటువంటి తలంపులు ఈ రోజులలో మానవులుగా అనేకులు పొందుకొని ఉంటుండవచ్చును. ఆ తలంపుల నుంచి వారిని దూరం చేసి మీ కరుణా కటాక్షం ద్వారా కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మంచిదండి. తిరిగి కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమె.